గుజరాత్లో ఘోర రోప్వే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పావుగఢ్ కొండపై కార్గో కేబుల్ తెగిపడినట్లుగా సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో 6 కార్మికులు దుర్మరణం చెందారు. నిర్మాణం జరుగుతున్న రోప్వేలో ఈ విషాదం చోటు చేసుకుంది. బేస్ పాయింట్ వద్ద ట్రాలీ పడిపోయినట్లుగా తెలుస్తోంది. సాంకేతిక లోపాలపై విచారణ అయితే ప్రారంభించినట్లుగా తెలుస్తోంది అధికారులు. గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పవిత్రమైన పుణ్యక్షేత్రం పావుగఢ్ హిల్స్ పై నిర్మాణంలో ఉన్న కార్గో రోప్వే కేబుల్ తెగిపడటంతో 6 దుర్మరణం పాలయ్యారు. పుణ్యక్షేత్రానికి వెళ్లే మార్గంలో జరిగిన ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా కూడా విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. దాదాపు 800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి మెట్ల మార్గంతో పాటు రోప్వే ద్వారా కూడా చేరుకోవచ్చు. ఏటా దాదాపుగా 25 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ నూతన రోప్వే నిర్మాణం అయితే జరుగుతోంది. శనివారం ఉదయం వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో భక్తుల కోసం ఉద్దేశించిన రోప్వే సేవలను అధికారులు నిలిపివేశారు. అయితే నిర్మాణ సామగ్రిని తరలించడానికి ఉపయోగిస్తున్న కార్గో రోప్వే మాత్రం పనిచేస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న ట్రాలీ ఉన్నపళంగా కూడా బేస్ పాయింట్ వద్ద కేబుల్ వైర్ తెగిపోవడంతో వేగంగా కింద పడింది. ఈ ప్రమాద సమయంలో ట్రాలీలో ఉన్న 2 లిఫ్ట్ ఆపరేటర్లు, 4 కార్మికులు సహా మొత్తం 6 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తీవ్ర విషాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, ఇటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. పంచమహల్ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్తో ఉన్నతాధికారులు మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సాంకేతిక లోపమా లేక రోప్వే నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయానికి వెళ్లే రోప్వేల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని రోప్వేలను 1కి 2 సార్లు తనిఖీ చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. పంచమహల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ విషాదం నేపథ్యంలో పావుగఢ్ ఆలయానికి వెళ్లే యాత్రికులను కూడా అప్రమత్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లోని పావుగఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణానికి ఉపయోగిస్తున్న రోప్వే తెగిపోవడంతో ప్రమాదం సంభవించింది. సామగ్రిని తరలిస్తూ ఉండగా రోప్వే తెగిపోయింది. ఈ ప్రమాదంలో 6 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రోప్వే ట్రాలీ పిల్లర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. మృతుల్లో 2 లిఫ్ట్ ఆపరేటర్లు ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. గుజరాత్లోని పంచమహల్ జిల్లాలో పావుగఢ్ కొండపై ఉన్న శక్తిపీఠ్ స్థలంలో శనివారం మధ్యాహ్నం కార్గో రోప్వే ట్రాలీ కూలిపోవడంతో 6 మరణించారని కూడా పోలీసులు చెప్తున్నారు. కొండపైకి నిర్మాణ సామగ్రిని రవాణా చేసే కార్గో రోప్వే ట్రాలీ కేబుల్స్ తెగిపోయి కూలిపోయింది. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో 4వ టవర్ నుండి పడిపోయినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. మృతుల్లో 3 నివాసితులు, 2 కశ్మీర్కు చెందిన వారిగా కూడా గుర్తించారు. ఇంకొకరు రాజస్థాన్కి చెందిన వారు ఉన్నారు. ఈ సంఘటనకు గల ఖచ్చితమైన కారణాన్ని దర్యాప్తు చేస్తున్నామని కూడా పంచమహల్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవీంద్ర చెప్తున్నారు. పోలీసులు బాధితులను గుర్తించి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం కూడా తరలించినట్లుగా సమాచారం అందుతోంది. కాళికామాత ఆలయానికి యాత్రికులను తీసుకువెళ్లే ప్యాసింజర్ రోప్వే చెడు వాతావరణం కారణంగా మూసివేయబడింది. అయితే గూడ్స్ రోప్వే కొనసాగుతున్న నిర్మాణ కార్యకలాపాలకు ఉపయోగంలో ఉంది. తాడు తెగిపోవడానికి గల కారణాన్ని తెలుసుకోవటానికి పంచమహల్ జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ట్రాలీ దాని లోడ్ సామర్థ్యానికి మించి వస్తువులను తీసుకువెళ్తుందా, సాధారణ తనిఖీ లోపాలు ఉన్నాయా అని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతోంది.